నా పేరు డాక్టర్ వి సునీల్ కుమార్. ఎన్టీఆర్ వైద్య సేవ రీసెంట్గా డీసీ కింద ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకుని ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సో ఎన్టీఆర్ వైద్య సేవ విషయానికి వస్తే ఏంటంటే, మా డిస్ట్రిక్ట్ టీంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఒకరు ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేను డాక్టర్ వి సునీల్ కుమార్. అట్ ద సేమ్ టైం ఏంటంటే, డిస్ట్రిక్ట్ టీంలో టీమ్ లీడర్ గారు ఒకరు ఉంటారు. టీమ్ లీడర్ నోకరాజ్ గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఈ టీమ్ లీడర్ గారు ఏంటంటే, మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు. ఒక ఆఫీస్ అసోసియేట్, అట్ ద సేమ్ టైం ఒక డిఓ గారు ఎప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంటారు. సో డిఓ గారి పేరు సుగుణ అండ్ ఆఫీస్ అసోసియేట్ పేరు యమున. దీంతో పాటు మా స్టాఫ్ లో ఏంటంటే 30 మంది మిత్రాలు ఉంటారు. 30 మంది మిత్రాలు ప్రతి నెట్వర్క్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రతి మిత్రాస్ ఉంటారు. సో ఇది మా స్టాఫ్ కంపోజిషన్. నెక్స్ట్ విషయానికి వస్తే ఏంటంటే, మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఏంటంటే 53 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. 53 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 1 DH ఉంది. DH అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అనకాపల్లి ఎన్టీఆర్ ఒకటి ఉంది. సో ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి అసోసియేట్ గా 6 CHCs ఉన్నాయండి. ఆ 6 CHCs అట్ ద సేమ్ టైం ఒక 7 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 7 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఉషా ప్రైమ్ ఒకటి ఉంది. ఉషా ప్రైమ్ అండ్ సత్యదేవ్ అనకాపల్లిలో ఉంటుంది. సంజీవిని రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు. సంజీవిని చోడవరంలో ఉంటుంది. నర్సీపట్నంలో 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఒకటి లలిత నర్సింగ్ హోమ్, ఇంకోటి అక్షయ నర్సింగ్ హోమ్. సో ఇది నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించింది, ప్రైవేట్ హాస్పిటల్స్. హైమా నేత్రాలయ అని చెప్పేసి ఓన్లీ స్పెసిఫిక్ టు క్యాటరాక్ట్స్ అండ్ ఐ సర్జరీస్ కి సంబంధించింది, ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్ సంబంధించింది. అది పైక్రాపేటలో ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు ఆప్థల్మాలజిక్ సర్జరీస్ మాట. మిగతా ఈ 6 నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో ఇవంటే పాలిట్రామా కేసెస్ అన్ని హ్యాండిల్ చేస్తాయి. ఆర్థోపెడిక్ కానీ, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, బేసిక్ గా ఇవన్నీ ఇలాంటి పాలిట్రామా కేసెస్ అన్ని హ్యాండిల్ చేస్తుంటాయి. సో ఈ ప్రతి నెట్వర్క్ హాస్పిటల్స్ సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, ఇన్ హౌస్ డాక్టర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, అలాగే స్టాఫ్ నర్సెస్, అట్ ద సేమ్ టైం ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. దీనికి ఎంపానల్మెంట్ అనేది వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంపానల్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఇస్తుంటారు. ఈ ఎంపానల్మెంట్ కి సంబంధించిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఏంటంటే మాకు ఎన్టీఆర్ వైద్య సేవ నుండి డైరెక్ట్ గా స్టేట్ నుండి మనకి ఇస్తుంటారు. సో ఎంపానల్మెంట్ కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అది ఏంటంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే స్టేట్ నుండి మనకు ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. సో హాస్పిటల్ కి మీరు వెళ్ళి విజిట్ ఎంపానల్మెంట్ లిస్ట్ చూసుకోండి, దానికి ప్రొసీజర్స్ చూసుకోండి అని చెప్తే మనం అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంపానల్మెంట్ లిస్ట్ ఇస్తాం అన్నమాట. సో ఇది మన హాస్పిటల్స్ ఉన్నది. ఈ 53 గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు 45 PHCs ఉన్నాయండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. 45 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. 45 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో బేసిక్ గా మెయిన్ మనం ఎక్కువ చేసేది ఏంటంటే ఓన్లీ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఎక్కువ చూస్తాము. అంటే డెలివరీస్ ఎక్కువ చేస్తారు కదా, నార్మల్ డెలివరీస్ చేసిన ప్రతి నార్మల్ డెలివరీ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవలో అప్లై చేసుకుంటే సో దానికి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ రిలీజ్ అవుతుంటది. గవర్నమెంట్ పేషెంట్ కి రిలీజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అంటే ప్రతి హాస్పిటల్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటది. సో ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఏంటంటే EHS కూడా అప్లై చేసుకోవచ్చు. EHS తో పాటు WJHS కార్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. వర్కింగ్ జనరల్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి అంటాము. అనకాపల్లి జిల్లాలో ఆల్మోస్ట్ 339 రిజిస్టర్డ్ జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ ఎటువంటి సిక్ అయినా సరే, ఏవైనా సరే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఏవైనా వెళ్ళేసి చూపించుకొని, అంటే వాళ్ళ హెల్త్ కార్డ్స్ చూపించుకొని అక్కడ ట్రీట్మెంట్ పొందొచ్చు ఈ విధంగా. అలాగే EHS ఉంటుందండి, ఎంప్లాయ్మెంట్ హెల్త్ సర్వీస్ స్కీమ్ ఉంటుంది. సో ఏ ఎంప్లాయ్ అయినా సిక్ అయినా సరే ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మనకున్న 7 నెట్వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్స్ లో వెళ్ళినా సరే EHS కార్డు చూపించి ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మన జిల్లాకి వచ్చేసరికి స్పెసిఫిక్ గా ఆప్థల్మాలజీకి మనకు పైక్రాపేటలో ఎలాగైతే ఒక హైమా నేత్రాలయ ఉందో అలాగే 3 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 3 డెంటల్ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఒకటి విజయ్ డెంటల్ అని చెప్పేసి ఎలమంచిలో పెట్టారు. నెక్స్ట్ ఇంకో 2 అనకాపల్లిలో ఉన్నాయి. ఒకటి కేర్ డెంటల్, ఇంకోటి విజయ డెంటల్. ఈ 2 అనకాపల్లిలో ఉన్నాయి. సో డెంటల్ ట్రీట్మెంట్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాంట్ పెట్టాలన్నా సరే, అట్ ద సేమ్ టైం క్యాప్స్ పెట్టాలన్నా సరే, ఓకే, ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నా సరే, ఓకే, సో జ్ఞానదంతం అంటారు, ఆ జ్ఞానదంతం తీయాలన్నా సరే, ఓకే, దానికి సంబంధించిన EHS అప్లై చేసుకొని సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎన్టీఆర్ CMCO అని చెప్పేసి అంటాము ఒకటి. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎవరెవరికి లేదో వాళ్ళందరికీ ఏంటంటే, కార్డ్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కార్డ్స్ అప్పుడు రిజెక్ట్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం న్యూ బోర్న్స్ ఎవరు ఉండొచ్చు, వాళ్ళందరికీ కార్డ్స్ రిజెక్ట్ అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే
కార్డ్ లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మనకు ఒక ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ అని తెలిస్తే మనకేంటంటే ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ ఫార్మాట్ లెటర్ మనకు పంపిస్తే కన్సర్న్ హాస్పిటల్ పంపిస్తారు. కన్సర్న్ హాస్పిటల్స్ మా మిత్రాస్ ఉంటారు కదా, మా మిత్రాస్ పంపిస్తే మేము సైన్ చేసి సేమ్ హాస్పిటల్కి మేము పంపిస్తాం, రిటర్న్ బ్యాక్ పంపిస్తాము. అక్కడ ఏంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ హాస్పిటల్లో వెళ్ళినా సరే, అది ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే. సో ఇది సిఎంసి వాళ్ళు మనం ఎవ్రీ డే చేస్తూ ఉంటాము. రోజుకి అట్లీస్ట్ 4-5 డే బట్టి రిగార్డింగ్ ఫ్లో బట్టి మనకు సిఎంసి వాళ్ళు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో విషయానికి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్నసరికి 31 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర. 31 కేటగిరీస్ లో 3 to 5 7 ప్రొసీజర్స్ మనం చేస్తూ ఉంటాము. సో ఎన్టీఆర్ వైద్య సేవలో టోటల్ గా 31 కేటగిరీస్ లో 3 to 5 7 ప్రొసీజర్స్ చేస్తున్నాము. సో ఈ 3 to 5 7 ప్రొసీజర్స్ లో లాస్ట్ ఇయర్ అంటే 1/04/2025 నుండి 31/03/2026 వరకు మనం టోటల్ చేసిన థెరపీస్ అన్ని కలిపేసి 16,865 చేసాం అన్నమాట. సో ఈ 16,865 ప్రొసీజర్ గాను గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి కన్సర్న్ హాస్పిటల్స్ అందరికి డిపాజిట్ చేసింది. దీనికి ఆల్మోస్ట్ 32.29 crore రూపీస్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ మొన్న రీసెంట్ గానే సెటిల్ అయిపోయి ప్రతి హాస్పిటల్లో సెటిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ కార్డ్స్ విషయానికి వస్తే మన దగ్గర 5,04,092 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనము. సో దీస్ ఆర్ రిగార్డింగ్ స్టాటిస్టిక్స్ మాట. స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే మనకు ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇన్ని సర్జరీస్ మనం చేసాము, ఇంత అమౌంట్ గవర్నమెంట్ లో డిస్పోజ్ అయ్యింది. జిల్లాలోనే మీ ఆఫీస్కి సంబంధించిన వివరాలు. జిల్లాలోని మా ఆఫీస్ అంటే మా ఆఫీస్ లో నేను ఒక్కనే ఉంటాను, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గాను. అట్ ద సేమ్ టైం టీమ్ లీడర్ గారు ఒకరు ఉంటారు, నోకరాజ్ గారు అని చెప్పేసి. ప్రతి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న మిత్రాస్ తాలూకు అటెండెన్స్ అట్ ద సేమ్ టైం అవన్నీ టీమ్ లీడర్ గారు చూసుకుంటూ ఉంటారు. అలాగే మా ఆఫీస్ లో బేసిక్ గా డిఓ గారు అట్ ద సేమ్ టైం యమునా అని చెప్పి ఆఫీసర్ అని చెప్పేసి ఉంటారు. అది ముందే చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ మా టీమ్ కంపోజిషన్. 30 మిత్రాలు ఉంటారు, 30 మిత్రాస్ ఉన్నారు. 30 మిత్రాస్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లోను, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోను, ప్రిస్క్రైబ్డ్ ఒక హాస్పిటల్లో 2 ఉంటారు, ఒక హాస్పిటల్లో 1 ఉంటారు. అలాగా ప్రతి దాంట్లో మిత్రా ఉంటారు. ఏదైనా కేసు, ఏదైనా ఎమర్జెన్సీ కేసు కానీ, ఎలక్టివ్ కేసు కానీ, డెలివరీస్ కానీ మన హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళ కార్డు చూపించిన వెంటనే మిత్రాస్ ఆ కార్డు టేక్ ఓవర్ చేసుకొని ఆన్లైన్ లో వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అప్లై చేసి దాని కన్సర్న్ ప్రొసీజర్ కి ఫాలోఅప్ చేస్తాం. వాళ్ళు ప్రీ ఆథరైజ్ చేస్తారు. ప్రీ ఆథరైజ్ చేసిన వెంటనే ప్రీ ఆథ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత సర్జరీస్ కండక్ట్ చేస్తారు. ఓకే, అంటే ఈ విషయం మన డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తున్న వర్క్, ఈ విషయాన్ని ప్రజల వద్దకు ఏదైనా ప్రచార రూపంలో ఏదైనా యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా మీరు? ప్రజలకు ప్రతి హాస్పిటల్లో మనం వెళ్ళిన వెంటనే కన్ఫర్మ్ ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పేసి మనకు ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానెల్లోనే కన్ఫర్మ్ గా మా ఆరోగ్య మిత్ర కూర్చొని ఉంటారు. ఆ ఆరోగ్య మిత్ర ఆ ప్యానెల్ లోపలే కూర్చొని ఉంటారు. అట్ ద సేమ్ టైం జనాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఎప్పుడు కూడా బీపీఎల్ కార్డు ఉంటే ఇస్తే అన్నారు. ఆ విషయం ప్రజలకు తెలియదు కదా సార్? తెలుసు, చాలా మంది తెలుసు కాబట్టి మనకు రోజు ఇన్ని కార్డ్స్ వస్తున్నాయి. ఈ రోజు నిన్న 6 ఇచ్చేసాను. అంటే 6 కార్డ్స్ కి మేము సైన్ చేసి వాళ్ళందరికీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని చెప్పి నేను పంపించాను ఆల్రెడీ. సో ఈ రోజు కూడా కొన్ని వస్తాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా సరే ఇప్పుడు ఓకే వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయినా సరే తెలుసుకోవాలి, మీ ద్వారానే తెలియజేయండి తప్పకుండా, అంతే కదా. ఇప్పుడు ఒకరికి తెలియదు అనుకోండి, తెలియదు అన్నప్పుడు మనం తెలియజేయాలంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుండి అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ తరపు నుండి ఎలాగైనా తెలియజేస్తాము. వాళ్ళు ఇంకా తెలియలేకపోతే మీ ద్వారానే మీరైనా తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎవరికి లేకపోయినా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ గా సిఎంసిఓ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకే, ఎంపవర్మెంట్ గురించి మీరు ఇందాక ఎంపానల్మెంట్ అంటమాట. ఎంపానల్మెంట్ ఎంపవర్మెంట్ కాదు. ఎంపానల్మెంట్ అంటే ఏంటంటే హాస్పిటల్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉందండి, రీసెంట్ గా ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి అనుకున్నాం. ఆ హాస్పిటల్ కి ఏంటంటే ప్రిస్క్రైబ్ ఫార్మాట్స్ ఉంటాయి ప్రతిదీ. సో ఆ హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి ఎలిజిబులా కాదా, మెయిన్ దీనికే ఆరోగ్యశ్రీ అట్ ద సేమ్ టైం ఈహెచ్ఎస్, డబ్ల్యూజిహెచ్ఎస్ ఈ మూడిటికి ఎలిజిబులా కాదా. ఎలిజిబుల్ అయితే మనం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా
వీళ్ళు డైరెక్ట్ గా ఎన్టీఆర్ వైద్య సేవ విజయవాడ స్టేట్ ఆఫీస్ నుండి వీళ్ళు ఇది అప్లై చేసుకుంటారు, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు ప్రిస్క్రైబ్ డేట్ ఇచ్చేసి ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నాతో పాటు సెట్ ఆఫ్ డాక్టర్స్ ఇస్తారు అనమాట. మమ్మల్ని ఒకరిని వేయరు, మాతో పాటు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా నేను వెళ్తాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా నేను వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఒక ఆర్థోపెడిషన్ కానీ, ఒక గైనకాలజిస్ట్ కానీ, ఒక పీడియాట్రిక్స్ కానీ, ఒక జనరల్ మెడిసిన్ కానీ, ఒక జనరల్ సర్జరీ కానీ, ఎవరినైనా సరే సెట్ ఆఫ్ డాక్టర్స్ ని ఒక హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అంటే కలర్ కోడెడ్ బిట్స్ ఉన్నాయా లేదా, ఓకే, అట్ ద సేమ్ టైం మిత్ర అవైలబుల్ గా ఉంటుందా లేదా, అట్ ద సేమ్ టైం హాస్పిటల్ బిల్డింగ్ ఎలాగుంది, ఫైర్ ఎన్ఓసి ఉందా లేదా, ఈ మొత్తం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత అన్ని ఓకే దిస్ హాస్పిటల్ ఇస్ సూటబుల్ ఫర్ ఎన్పానల్మెంట్ అని చెప్పేసి మనం కొర్రీ కూడా పెట్టేసి ఏంటంటే పంపిస్తాం. ఏదేది ఉన్నాయో అది ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేసి కూడా మనం పైకి పంపిస్తాం. పైకి పంపించిన తర్వాత పైన ఉన్న స్టేట్ అథారిటీస్ ఏంటంటే దానికి అప్పుడు ఎంపానల్మెంట్ అని చెప్పేసి ఇస్తారు, హాస్పిటల్ ఎంపానల్మెంట్. అప్పుడు ఏంటంటే హాస్పిటల్ ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు వెళ్ళేసి ప్రతి ఒక్క లబ్ధిదారుడు హాస్పిటల్లో సేవలు తీసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఎంపానల్మెంట్ లేకపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఎంపానల్మెంట్ లేకుండా చాలా మంది మొన్న కేసు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నర్సీపట్నం రూరల్ ఏరియా నుండి ఒక కేసు అండి. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ చేసుకుని బేబీ సమ్ డెత్ అయిపోయింది. సో ఈ బేబీకి మనం ఏం చెయ్యొచ్చా అని చెప్పేసి అడిగారు. సో అవన్నీ మనం ఏం చేయలేమన్నమాట. సో ముందే ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్కి ఫ్రీగా మనకి ఏంటంటే మనకు అవకాశం ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం లేకపోతే ఒక అర్థం చేసుకోవచ్చు. అవకాశం ఉంది, మనందరికీ ఒక అవకాశం ఉంది. ఏంటి, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్ మాత్రం ఆరోగ్యశ్రీ వర్తించబడుతుందని చెప్పేసి ముందే డిస్ప్లే చేస్తారు. ఏ హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ వర్తింపబడుతుందని చెప్పేసి డిస్ప్లే చేసుకుంటారు. అలాంటి హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని జరుగుతుంది. అంతేనా? మీరు ఇంకా చెప్పాలి చెప్పచ్చు. టైం ఎక్కువ అయిపోయింది. 8+3 అంతేనా? పిఎం రాహత్ చెప్తాను. ఆయుష్మాన్ భారత్ వద్దు కానీ పిఎం రాహత్ చేస్తాను, ఓకేనా? సో ఏంటి స్కీమ్, ఇంకోటి రిటర్న్ ట్రాన్స్పోర్ట్. అసలు బేసిక్ ఏంటి వైద్య సేవలు మనం ఏంటంటే ఇన్పేషెంట్ స్టేజ్ ఆపానా ఆపని మేము కట్ చేసుకుంటాం. మేము కట్ చేసుకుంటాం, మేము ఎడిటింగ్ చేసుకుంటాం. పర్లేదు, ఓకే ఓకే, కంటిన్యూ అయిపోతాం. టైం ఎక్కువ అయితే దాంట్లో మనకి మళ్ళీ అర్థం కాదు మనకు. రెడీ? నువ్వు రోల్ అయిపోతున్నావు ఇందాక ఉండి. ఓకే. రీసెంట్ గా ఐ మీన్ రీసెంట్ గా ప్రధానమంత్రి వారు సెంట్రల్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారండి. దీనికోసం అంతగా ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం చాలా మంది అవగాహన లేదు దీనివల్ల. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే పిఎం రాహత్ అని చెప్పేసి అంటున్నాము. అంటే ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ ఎష్యూర్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రధానమంత్రి, ఓకే, ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ ఎష్యూర్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో ఎవరైనా సరే ఏదైనా సరే రోడ్ యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగినా సరే ఆ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ని మన ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ అని చెప్పాను కదండి, మన ఎంపానల్మెంట్ హాస్పిటల్లో ఎవరైనా సరే తీసుకెళ్ళినా సరే ఎటువంటి అంటే రూపాయి కూడా తీసుకోకుండా ఏమీ అడగకుండా డైరెక్ట్ గా పేషెంట్ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 1.5 lakhs కవరేజ్ వరకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది అన్నమాట. సో 1.5 lakhs వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. సో రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైనా సరే దీని పక్కనున్న ఎవరైనా సరే రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా సరే ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి ఏంటంటే 25,000 ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళని రఘువీర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ రఘువీర్కి ఏంటంటే ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళని ఏదో హాస్పిటల్ ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్లోనే, అంటే ఎంపానల్మెంట్ అంటే పాలిట్రామా కేసెస్ హ్యాండిల్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫ్రీగా జరుగుతుంది. 1.5 lakhs కవరేజ్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ 1.5 lakhs కవరేజ్ కన్నా ఇంకా ఎక్కువ అయితే ఆ 1.5 lakhs క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టడానికి అవకాశం అయితే ఉంది మాట. సో ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఎవరికి చాలా మందికి తెలియదు ఇంకా. సో అందరూ ఒకసారి దీని మీద, అంటే మా మెడికల్ స్టాఫ్ ఆల్రెడీ అందరికి అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. సో ఎవరికైతే తెలియదో మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.